హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, సో సంక్రాంతి తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం భావిస్తుంది. దాదాపుగా 270 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి మేము ఒక ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి. సో ఇక్కడ చూడండి, ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే కొత్త ఏడాది నుంచి మేము ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యేటోళ్ళకు, అదేవిధంగా ఎస్ఐపీసీ, డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళ అభ్యర్థులకు జనవరి 2020 నుంచి ఈ యొక్క క్లాసెస్‌ను ప్రారంభిస్తున్నాము. దీంట్లో రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్, పాలిటీ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. డైలీ పీడిఎఫ్స్ కూడా క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఇస్తున్నాము. ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాయిన్ బటన్‌ను నొక్కండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ తీసుకోవడానికి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు సార్, మనకు సంక్రాంతి తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ దాదాపుగా 270 పోస్టులకు అవకాశం. ఇప్పుడే కొనసాగుతున్నటువంటి గ్రూప్ 3 నియామక ప్రక్రియలు అయితే దాదాపుగా 270 పోస్టుల నుంచి యాక్చువల్గా 200 నుంచి 300 మధ్య పోస్టులు ఉన్నాయండి గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో ఖచ్చితంగా ఈసారి మాత్రము 270 పోస్టులతో భర్తీ చేస్తారనేసి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గతంలోనే మనకు చూసామనండి, మా గ్రూప్ 1 నోటిఫికేషన్స్ దాదాపుగా 523 పోస్టులకు జారీ చేసి, సో ఇప్పటికే నియామక ప్రక్రియలు మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2 నాటికి ఏర్పడిన నాటి నుంచి మొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన 10 సంవత్సరాల తర్వాత వెలువడింది. సో 2014 నుంచి 2023 నవంబర్ వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గ్రూప్ 1 పరీక్షను నిర్వహించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి దశలో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ 2023 డిసెంబర్ నక్చలావుగే వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదండి. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 563 పోస్టులకు గాను నోటిఫికేషన్స్ను ఇవ్వడం జరిగింది. సో విషయానికి వస్తే ప్రభుత్వము మరోసారి ఇంకొక నోటిఫికేషన్స్ దాదాపుగా 270 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఈ ఇయర్‌లో దాదాపుగా 1200 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఈ టీజీపీఎస్సీ నుంచి ఈ యొక్క ప్రక్రియను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది. విషయానికి వస్తే మరి అటు టీజీపీఎస్సీ నుంచి, అదేవిధంగా ఇటు ఏపీఎస్సీ నుంచి 2 రాష్ట్రాల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే 1 బై 1 వస్తూనే ఉన్నాయి. కాబట్టి సో మీరు ఫ్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉంటాయన్నమాట. సో గతంలో లేని ఎన్నడూ విధంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే ప్రయత్నించడం జరుగుతుంది. సో మనము చూడొచ్చండి, దాదాపుగా 40,000 ఉద్యోగాలతో మరి అటు టీజీపీఎస్సీలో నోటిఫికేషన్స్, అదేవిధంగా 99,000 ఉద్యోగాలతో ఏపీపీఎస్సీ నుంచి ఈ యొక్క భారీ నోటిఫికేషన్లు అయితే 1 బై 1 వస్తూనే ఉన్నాయి. సో కాబట్టి మిత్రులకు నేను చెప్పేది ఏంటిదంటే, మీ యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో మీరు కంప్లీట్‌గా చేసుకున్నట్లయితే రాబోయేటటువంటి నోటిఫికేషన్‌కు మీరు విజేతలు అవ్వచ్చు. సో ఏదైనా సరే ప్రభుత్వము ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్‌కు మీరు ఎలిజిబుల్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీ యొక్క ముందస్తు ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రిపరేషన్‌ను కంప్లీట్ చేసుకోండి. విషయానికి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి హర్షిత రేఖలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నియామకాలు పూర్తి కాగా గ్రూప్ 3 నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రూప్ 3కి ఎంపికైన అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలువగా వారికి మెడికల్ టెస్టులు కూడా ముగించింది. సో త్వరలోనే వారికి నియామకాలు పూర్తి చేయనున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా సరే నోటిఫికేషన్ విషయంలోనే ముందుకు వెళ్తుంది. కాబట్టి సో మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకున్నట్లయితే రాబోయే నోటిఫికేషన్‌లో మీరు భారీ విజేతలు అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.